ప్రస్తుతం మనతో పాటు మంగ్లీ బాధితులు ఉన్నారు. సో ఏం పేరేనా? హనుమాన హనుమ మధుగానికి ఇచ్చినాం మేము. మధు. ఎట్లా తెలుసు మధు? మధు అయితే మా దగ్గర ఊరు, మా ఊరు పక్కనే మధు అయితే ఆయనకి ఇచ్చినాం నమ్మించి. నేను 3 కోట్లు ఇచ్చిన. 3 కోట్లు అంత గుడ్డిగా నమ్మినట్లు గుడ్డిగా అయితే ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంకా ఇంత ముందు వాళ్ళు ఇంకా నడుస్తారు, ఇంకా వాళ్ళ దగ్గర అందరినీ అడుగు తీసుకురు నమ్మించి. అది నేనేం చేసిన అందరు ఒక 10 రూపాయలు ఆశతోటి వస్తారు. నేను కూడా ఇంకా దగ్గర రిలేషన్ ఫ్యామిలీ తోటి నేను కూడా అందరి దగ్గర తీసుకొచ్చిన హౌస్ లోన్లు ఇవి తీసుకొచ్చిన. హౌస్ లోన్ అవి ఇవి అని చెప్పేసి తీసుకొచ్చినావు. 3 కోట్లు ఇచ్చినావు. మరి 3 కోట్లలో 1 రూపాయి వచ్చిందని తెలియదు. 3 కోట్లు ఒక 50 లక్షలు ఏమి వచ్చినాయి. 2 రోజులు ఇంకా అట్టే ఉన్నాయి, ఇంకా రాలేదు. ఇప్పుడు ఏమంటుండే ఏమైనా సీడ్ దాకా ఇంకా మీ ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ సీడ్లో ఉంది, సీడ్లో కేసు నడుస్తుంది, అది వచ్చిన తర్వాత ఇంకా సీడ్ ద్వారా వస్తుందని ఇంకా అంటారు. ఇప్పుడు మరి మంగ్లీ పేరు ఎందుకు వస్తుంది మధ్యలో? మంగ్లీ అంటే మంగ్లీ 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చింది మంగ్లీ. అది మొత్తం మంగ్లీ. ఇక్కడ మధు మంగ్లీ పేరు వాడిండా? మంగ్లీ పేరు వాడిండు మధు వాడిండు. సో ఇక్కడ మీరు మంగ్లీని చూసి ఇచ్చినా మధుని చూసి ఇచ్చిన? మధుని చూసి ఇచ్చిన. మంగ్లీ మధు అనేది మంగ్లీ చెప్పిండు. పాత్ర మొత్తం మంగ్లీదే. మరి ఇప్పుడు తర్వాత కలవలే మంగ్లీ? ఎవరు కలవలేదు, అసలు కలవలే. ఇప్పుడు కలదని ఇంకా వచ్చినాయి ఇందాక. మరి వస్తే నమ్మకం ఉందా? ఇంకా నమ్మకం అంటే ఇంకా మీ దారా ఇంకా రావాలని అనుకుంటున్నాను. 3 కోట్లు ఇచ్చినావు. మరి 3 కోట్లలో 1 రూపాయి వచ్చిందని తెలియదు. 3 కోట్లు ఒక 50 లక్షలు ఏమి వచ్చినాయి. 2 రోజులు ఇంకా అట్టే ఉన్నాయి, ఇంకా రాలేదు. ఇప్పుడు ఏమంటుండే ఏమైనా సీడ్ దాకా ఇంకా మీ ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ సీడ్లో ఉంది, సీడ్లో కేసు నడుస్తుంది, అది వచ్చిన తర్వాత ఇంకా సీడ్ ద్వారా వస్తుందని ఇంకా అంటారు. ఇప్పుడు మరి మంగ్లీ పేరు ఎందుకు వస్తుంది మధ్యలో? మంగ్లీ అంటే మంగ్లీ 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చింది మంగ్లీ. అది మొత్తం మంగ్లీ. ఇక్కడ మధు మంగ్లీ పేరు వాడిండా? మంగ్లీ పేరు వాడిండు మధు వాడిండు. సో ఇక్కడ మీరు మంగ్లీని చూసి ఇచ్చినా మధుని చూసి ఇచ్చిన? మధుని చూసి ఇచ్చిన. మంగ్లీ మధు అనేది మంగ్లీ చెప్పిండు. పాత్ర మొత్తం మంగ్లీదే. మరి ఇప్పుడు తర్వాత కలవలే మంగ్లీ? ఎవరు కలవలేదు, అసలు కలవలే. ఇప్పుడు కలదని ఇంకా వచ్చినాయి ఇందాక. మరి వస్తే నమ్మకం ఉందా? ఇంకా నమ్మకం అంటే ఇంకా మీ దారా ఇంకా రావాలని అనుకుంటున్నాను.